యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. సాంగ్ సూపర్ హిట్ అవడంతో ఎప్పుడు సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఏ మాత్రం టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందనే చెప్పాలి మచ్చ. ఇక సినిమా నుండి లేటెస్ట్ గా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూసిన తర్వాత నాగచైతన్యకి తండేల్ మూవీ మాస్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుందనే చెప్పాలి. ట్రైలర్ లో సినిమా కథ పాయింట్ కూడా ఎలా ఉండబోతుంది అన్నదైతే చెప్పారు మచ్చ. ప్రేమికులైన హీరో హీరోయిన్స్ కి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ క్రమంలో హీరోని తండేల్ లీడర్ని అయితే చేస్తారు మచ్చ. ఆ తరువాత అనుకోకుండా పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుకున్న హీరో ఎలా తిరిగి వచ్చాడు, హీరోని తిరిగి తీసుకురావడానికి ఏం చేసింది అన్నది మొత్తం మీద సినిమా స్టోరీగా ట్రైలర్ లో చూపించారు. ఆల్రెడీ బిగ్ హిట్ అయిన నీ కోసం సాంగ్ ను థీమ్ ను బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా వాడటం ట్రైలర్ ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగించగా నాగ చైతన్య సాయి పల్లవిల డైలాగ్స్ కెమిస్ట్రీ ట్రైలర్ లో బాగానే హైలైట్ గా నిలిచాయి. కథ పాయింట్ కొంచెం రొటీన్ గానే అనిపిస్తున్నా కూడా ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ గా ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది మచ్చ. కానీ ఇండియా పాకిస్తాన్ పాయింట్ ఎంత స్ట్రాంగ్ గా ఎఫెక్టివ్ గా ఉంటుంది అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళ్తుంది అన్నది చెప్పగలం. ట్రైలర్ వరకు అయితే రీసెంట్ గా నాగ చైతన్య మూవీస్ తో పోలిస్తే చాలా బెటర్ కట్ అనే చెప్పాలి. ట్రైలర్ కట్ రేంజ్ లో సినిమా కనుక ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీగా సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది మచ్చ. ఇక ట్రైలర్ కి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, 24 గంటల్లో ఏ రేంజ్ లో వ్యూస్ అండ్ లైక్స్ ను అందుకుంటుందో చూడాలి మచ్చ. తండేల్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.